హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఎర్ర కందిపప్పు దోసకాయ అనమాట. ఆ కర్రీ ఎలా చేయాలని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. పప్పుని ఒక 3 సార్లు నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్నాక మనకి ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో పెద్దది దోసకాయ తీసుకున్నాను, ఒకటేమో మీడియం సైజ్ అండి. ఇవి నాటువండి. ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 మీడియం సైజు టమాటా ముక్కలు, ఒక 5 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని, కళాయి కొంచెం వేడెక్కాక ఈ స్పూన్ చూపిస్తున్నాను చూడండి. ఈ స్పూన్తోని నేను 2 సగం వేసుకుంటున్నానండి ఆయిల్. అది కొంచెం కాగాక కొన్ని పోపు గింజలు వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా చిదుముకొని వేసుకోండి. మనకి దోసకాయ ఒకటి, కీర ఒకటి, సొరకాయ ఒకటి బాడీకి కూడా హీట్ని తగ్గిస్తుందండి. కడుపులో మంట అలాంటిది ఏం లేకుండా ఇలా తీసుకుంటే బాగుంటుంది అనమాట. సమ్మర్ టైంలో ఇంకా మనకి హెల్ప్ అవుతుందండి. ఈ కర్రీ వారానికి ఒకసారి అయినా కానీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకే మంచిదండి. చలవ కదండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దోసకాయ, సొరకాయ, కీర అటువంటి వాటిల్లోని. అందులోనే ఎండుమిర్చిని వేసుకున్నాం కదండి, కరివేపాకుని, మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇది వేయించుకున్నాక ఇందులోనే మనం కోసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు కూడా వేయించుకోండి. ఇప్పుడు టమాటా దోసకాయ కూడా చేసుకుంటారండి. అది ఇష్టపడే వాళ్ళు అది తింటారండి. ఇప్పుడు పప్పులో వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా ఎవరైనా తినేస్తారండి, ఇష్టం ఉండేటి వాళ్ళు. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి మనం ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకోండి. చూడండి, కొంచెం లైట్గా మగ్గినాయి అనమాట. ఈ మగ్గిన దాంట్లోనే మనం నీట్గా కడుక్కొని సపరేట్ పెట్టుకున్నాం కదండి పప్పుని వేసుకొని గరిటతోని కలుపుకోండి. కలుపుకున్నాక మనం సపరేట్ పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు. చూడండి, ఫ్రెష్ అనమాట, చాలా ఫ్రెష్ అండి. ఇవి దోసకాయ ముక్కలు ఉట్టిగానైనా తినేవచ్చండి. ఇటు చాలా సైడ్లు కూడా తెలంగాణ సైడ్ ఏంటి ఇప్పుడు కారం అలాంటిది పెట్టుకొని తింటారు కదండి, ఉప్పు కారం. మా పిల్లలు కూడా, ఇప్పుడు మా పాప, మా ఆయన గారు కూడా ఉట్టి దోసకాయలు తింటారండి. ఉట్టిగా తింటారు, ప్లస్ కారం కూడా పెద్దగా ప్రిపేర్ చేయడానికి నేను ఇష్టపడనండి. ఎందుకంటే చిన్న పాప కదా, కడుపులో మంట అది వస్తుంది అనేసి ఉట్టిగానే తినమంటాను, కానీ కారం అది వేసుకున్నామని అనమాట. ఈ దోసకాయ ముక్కలు ప్లస్ ఆ పప్పు కలిసేంత వరకు నీట్గా కలిపి పెట్టుకొని అందులోనే మనకు కావాల్సినంత కారాన్ని కూడా వేసుకోండి. కారం అది వేసుకున్నాక ఒక నిమిషం మగ్గినాక అందులోనే మనకి సరిపోయినన్ని వాటర్ కూడా వేసుకోండి. పప్పు అనేది తొందరగా ఈజీగా ఉడికేస్తుందండి. దోసకాయలు చిన్నది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఇందులోనే మనకి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఈ దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికించుకోకండి. మెత్తగా ఉడికించుకుంటే బాగోదన్నమాట. మనం తినేటప్పుడు కూడా పళ్ళ కింద కచ్చాపచ్చగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అయిపోయిన కర్రీని మనం సపరేట్గా వేరే బౌల్లోకి సర్వ్ చేసి పెట్టుకుందామండి. నేను ప్లేట్లో అన్నం పెట్టుకున్నానండి. అన్నం పెట్టుకొని పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, పచ్చి మామిడికాయ కూడా దానికి వేసుకున్నాను అనమాట. పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అందులోనే కొంచెం ఆవ నెయ్యి వేసుకున్నానండి. అంతేనండి, వీడియో అయిపోయింది కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.